అరే మీకు మొన్న ఆపరేషన్ సింధూర్ది నొప్పి సరిపోనట్టున్నది, ఇంకొక అటాక్ చేస్తే సచ్చుకుంటారు. అప్పుడు డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ ఏముండవు, సింగిల్ మీనింగే ఉంటది. ఏడ్చుకుంటా కూర్చుంటారు కూడా. హైదరాబాద్ లో జాతీయ జెండా ఎగ్రేయను అన్న మున్సిపల్ కమిషనర్, అస్సాంలో జాతీయ జెండాని నడి రోడ్డు మీద పడేసి కావాలని దొక్కుతున్న యూత్, విషింగ్ ఎవ్రీ ఇండియన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఫ్లాగ్ పట్టుకొని ఇర్ఫాన్ పఠాన్ మన మాజీ క్రికెటర్ ఒక్క పోస్ట్ పెడితే దాని కింద 8,000 మంది బంగ్లాదేశీయులు పాకిస్తానీలు వీసా రెన్యువల్ చేసుకుంటున్నవారా అని కమెంట్ల దాడి. మొహమ్మద్ సిరాజ్ మన స్టార్ బౌలర్ అయిన వ్యక్తిని ముస్లిం అయ్యుండి ఇండియా కుక్కవారా ఫ్లాగ్ పట్టుకున్నావు, ఆ ఫ్లాగ్ ని కుక్క గొలుసులాగా మెడలేసుకో అని కమెంట్లు. మీలాంటి దరిద్రులే దేశంలోకి జొర్రి అసలు పర్మిషన్ లేకున్నా వీసా లేకున్నా సిగ్గు శరం లేకుండా మా దేశం మీద పడి మా పేదల తిండి తిని బతుకుతున్నారు. సిగ్గు లేకుండా మా ఇండిపెండెన్స్ డేని పట్టుకొని వీసా ఎక్స్టెన్షన్ డే అంటున్నారు. ఇంకా ఆపరేషన్ సింధూర్ అని ఒకడు నవ్వుతున్నాడు. అసలు ఏం జరిగిందో వాడు నా స్పాట్ లో పెట్టి చూపియాలి, సస్తాడు గుండాయి సప్పుళ్ళకి. నెక్స్ట్ చూడండి వీని బలుపు చూడండి. షోయింగ్ ఇస్ ఫేక్ డాక్యుమెంట్స్ అంటే ఇండియా ఫ్లాగ్ నీకు ఫేక్ డాక్యుమెంట్ లాగా అనిపిస్తుందారా? మీ కరెన్సీరా, మీ కరెన్సీ ఫేక్ డాక్యుమెంట్. ఇంకొన్ని రోజులు అయితే దానికి వాల్యూ లేకుండా అవుతుంది, మీరు దిక్కు లేకుండా అవుతారు. ఆపరేషన్ సింధూర్ కదా, అందుకోసమే తందూర్. అరే మాకన్నా తందూర్ రొట్టెలు కబాబులు అన్నీ ఉన్నాయి తినేటందుకు, మీకు రోజంతా తినేటందుకు ఒక రొట్టె ముక్క కూడా దిక్కులేదు. అది చూసుకోండి. అలా అంత దూరంలో ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో పెద్ద మంట రాగానే బండ్లు ఉల్టా వేసుకొని ఉరికిరు కదా. ఎవరు ఉరికిర్రు మరి? ఎవరికి భయం వేసింది? ఎవరికి వణికింది కింద? ఎవడికి అసలు ఇండియన్ అనే ఫీలింగ్ ఉంది? ఎవడికి లేదు. ఎవడు ఏ దేశంలో ఉండుకుంటే ఏ దేశానికి భజన చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థమైపోతాయి. అట్లాంటి నమ్మలేని కొన్ని ఫ్యాక్ట్స్ని ఈరోజు ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణలో చెప్పబోతున్నాను.